గురువు ఏం లేరు అప్పట్లో? అప్పట్లో గురువు ఏం లేరండి. లేదండి. ఏం చదువుకోలేరా? ఏమి చదువు. నేను పుట్టినప్పటి నుండే నాకు సింగింగ్ మొత్తం సింగింగ్. అంటే బ్లైండ్ స్కూల్ ఇట్లా ఉంటాయి కదా అక్కడ, అప్పట్లో ఏం చదువుకోలేరు మేడం? ఏంటంటే నాకు అప్పట్లో చెప్పేవాళ్ళు లేరండి. నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్తున్న నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి కూడా నేను ఆ టైంలో కూడా నాకు అంత చెప్పేవాళ్ళు లేరు. ఇంకో విషయం, నా టాలెంట్ ని గుర్తించే వాళ్ళు లేరు. ఆ టైంలో కూడా గుర్తించే వాళ్ళు లేక ఆ దుస్థితి నుండి ఇప్పుడు మీ దాకా వచ్చాను. నేను ఏంటంటే నేను బయటకు వెళ్ళిన తర్వాత నన్ను గుర్తించారు బయట జనాలు. అంటే నేను ఇక్కడ నుంచి బస్ లో వెళ్తున్నాను కదా, ఒక డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కలిసి పాట పాడమన్నారు బస్ లో. అలా పాడుతూ ఉండగా ఇద్దరు ఫ్రెండ్స్, సోంభూపాల్ రెడ్డి శ్రీకాంత్, వాళ్ళిద్దరు కలిసి మేము కాలేజ్ ఫంక్షన్ లో, అంటే మా కాలేజ్ ఫంక్షన్ లో ఛాన్స్ ఇస్తాం, పాడతావా అంటే పాడతా అని చెప్పా.